ద్వారా తెలుసుకునేటువంటి వేద వేద్యుడు మా స్వామి. అంతేకాక ఈ అమ్మవారు హిరణ్యవర్ణంలో ఉందన్నారు. హిరణ్యవర్ణంలో అమ్మవారు అద్భుతంగా ఉండడం, ఆ హిరణ్యవర్ణం కూడా నీల మేఘం మీద ఒక మెరుపు ఉండే అప్పుడు దానికి అన్నం. ఆ స్వామి ఒక నీల మేఘశ్యాముడు, నల్లని వారు, పద్మరజనంబుల వారు, మహాసుకంబులం దీనులు దాల్చువారు, వారు విప్పకు పక్షము వారు, నీళ్లుపై జల్లెడు వారు, నిక్కిన భుజంబుల వారు, విషంబులు దిక్కులం జల్లెడు వారు అయిన రఘుదత్తముడు చుడు మాకు అభిష్టములు అంటూ పోతవారు చాలా అద్భుతంగా రామన స్వామి వారిని కీర్తిస్తారు. అంతేకాకుండా వాల్మీకి మహర్షి చంద్రకాంతానం రామం అతీవ ప్రియ దర్శనం రూపముదార్య గుణై పుంసాం దృష్టి చిత్త అపహార్యం అంటూ కీర్తిస్తారు. చంద్రకాంతానం రామం, చంద్రుడిని చూస్తే ఏదో కొంతసేపు చూశాక ఇంకా చాలే అనిపిస్తుందట. కానీ రాముడిని చూస్తూ ఉండేటువంటి వాళ్ళు అలా చూస్తూనే ఉండిపోతారు. చంద్రకాంతానం రామం అతీవ ప్రియ దర్శనం. అతీవ ప్రియ దర్శనుడు ఎలా రూపం అంటే కేవలం రూపం మాత్రమే కాదు, గుణం కూడా చాలా గొప్పది. రూపము దానిక గుణై పుంసా దృష్టి చిత్త అపహార్యం అంటే ఆయన రూపం అద్భుతమైనటువంటి రూపం, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగిన వాడు, 96 అంగుళాల ఎత్తు కలిగినటువంటి వాడు, అద్భుతమైనటువంటి భుజబల పరాక్రమం కలిగినటువంటి వాడు. ఆంజనేయ స్వామి వారు కూడా ఆ రాముడిని చూసి చూడగానే అద్భుతమైన వారి భుజ కీర్తిని కీర్తిస్తారు. అటువంటి అద్భుతమైన భుజబలం కలిగినటువంటి వారు, గుణాలు అద్భుతమైనటువంటి గుణాలు కూడా కలిగినటువంటి వారు. అందువల్ల చూసేటువంటి వాళ్ళ కేవలం దృష్టి మాత్రమే కాక వాళ్ళ మనస్సును కూడా లాగేస్తారు. అందువల్లే సీతా స్వయంవరం అవుతూ ఉండే సమయంలో స్వామివారు ఆ ఇంటిని శివధనస్సును ఎక్కువ పెట్టడం కోసం, ఆ ఇంటి నారి సంధించడం కోసం ఇలా లాగాక, ఆ లాగే సమయంలోనే ఆ ఇంటి నారిని లాగాక అదే సమయంలో సీతా మనోభికృతం అంటూ భోజనాలు అద్భుతంగా కీర్తిస్తారు. ఇంటి నారినే కాక దాంతో పాటు సీతమ్మ వారి మనస్సును కూడా లాగేశాక రాముడు. అలా సీతమ్మ వారినే కాదు, వారిని చూసినటువంటి ఋషులు సర్వసంగ పరిత్యాగమైనటువంటి వారు కూడా రాముని చూసేసరికి రాముని యొక్క అందానికి మైమరిచిపోయారట. అందుకే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటూ స్వామి కీర్తిస్తారు. కేవలం మనుషులు కాదు, ఋషులు కాదు, జంతువులు కూడా. రాముడు ఇలా అరణ్యానికి వెళ్తుంటే ఆ ఆవుల్లో వెళ్ళి చాలా బాధపడ్డాయట, ఎరువులు బాధపడ్డాయట. ఇవన్నీ కూడా ఆ స్వామిని చూస్తూ ఉండి ఆ స్వామి యొక్క సౌందర్యానికి. అంతేకాక రావణాసుడు రాముడితో యుద్ధం చేయడానికి యుద్ధరంగంలో ఉన్నటువంటి రావణాసుడు కూడా రాముడు బాణవాలని సంధిస్తుంటే ఆ యుద్ధ పరాక్రమాన్ని చూసి మైమరిచిపోయి అసలు ఆయుధం పట్టుకున్నాడో లేదో కూడా తెలవట్ల, అలా పట్టుకొని ఉన్నాడు. రాముడిని చూస్తూ అలా మోహపోయి ఉన్నాట. అటువంటి గొప్ప సౌందర్యం మా రామచంద్ర మహాప్రభువు గారిని.